2014లో కొవ్వూరులో ఓటమి తర్వాత 2019లో ఒక స్ట్రాంగ్ ఇది చేసుకున్నారు, మినిస్టర్గా వచ్చారు. అలాంటి నియోజకవర్గాన్ని విడిచి వస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది? అక్కడ నుండి ఒకేసారి ఇక్కడికి రావడం అనేసరికి చాలా పెయిన్ అనిపించింది. ఉమెన్ అండ్ చైల్డ్ నుంచి ఇప్పటివరకు హోమ్ మినిస్టర్ వరకు 5 ఏళ్ల పాటు కంప్లీట్గా మీరు ఉండగలిగారు. మళ్ళీ హోమ్గానే తిరిగి రావాలని నాకేంటో చెప్పేవారు, మన మీద ఇలా వెళ్తే అలా ఇచ్చేస్తున్నట్టు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్ని అసలు ఏ రూపంలో ఫేస్ చేస్తున్నారు? ఇది చెయ్యబోతున్నామని చెప్పుకోవడానికి ఏదన్నా ఉందంటే మమ్మల్ని కాపీ చేసి చెప్పుకోవాలే తప్ప. షర్మిలా రెడ్డి దానికి సంబంధించి పిసిసి పగ్గాలు చేపట్టారు. ఇవన్నీ పొలిటికల్ ఫ్యాక్టర్స్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంటుంది? ఏదేదో జరిగిపోయిందని ఆవిడతో ఒక స్క్రిప్ట్ రాయిపించి వీళ్ళే రాసి ఆవిడతో మాట్లాడిస్తున్నారు. శాసనసభ్యుడిపైన దాడిని హోమ్ మినిస్టర్గా ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అతనికంటూ ఒక గౌరవం ఇవ్వాలి, అతని చేత ప్రజలకి మేలు జరిగేది చేయించుకోవాలి తప్ప. అక్కడ ప్రజలందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీరు ఎక్కడ మారుతారని. మీరేమైనా ఎక్స్పెక్ట్ చేశారు? నాకు అంత సపోర్టివ్గా ఇంకా జగనాన్ని ఇస్తున్నప్పుడు నన్ను చేంజ్ చేస్తారని ఎట్లా అనుకుంటా అండి? ఆ థాట్ అసలు అయితే లేదు. ఎండల వేడితో పాటు ఎన్నికల వాతావరణం కూడా వేడెక్కింది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా మనకు ఆ వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న తానేటి వనిత మనతో ఉన్నారు. వనిత గారు నమస్తే. నమస్తే అండి. 11 ఏళ్ల తర్వాత ఏదో పుట్టింటికి వచ్చిన ఆనందం కనిపిస్తోంది. రియల్ అండి. ఎలా ఉంది ప్రచారం, ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు? అంటే నిజంగానే గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న మా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అలానే ఇక్కడున్న అభిమానులు, ప్రజలందరూ కూడా చాలా ఘనంగా స్వాగతం పలికారండి నన్ను. అంటే ఒక 11 ఇయర్స్ తర్వాత వచ్చాను అంటే మరి నేను ఒక ఆడబిడ్డగా పుట్టింటికి వచ్చినట్టుగానే వాళ్ళు ఫీల్ అయ్యారు. అట్లానే నాకు ఘన స్వాగతం ఇవ్వడమే కాకుండా ఈ రోజున నేను ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకుని ఎక్కువ మెజార్టీలు ఇస్తామని చెప్పడం, అట్లానే జగనానికి బహుమతిగా ఇస్తామని చెప్పడం అనేది జరుగుతుందని నిజంగా వారి మాటలు వింటుంటే చాలా ధైర్యంగా ఉందండి. ఇక్కడ నేను అంటే గతంలో పనిచేసి ఉన్నాను, ఆ పరిచయాలు ఉన్నాయి. నెక్స్ట్ అంతకుముందు మా నాన్నగారు జొన్నకొట్టి బాబాజీరావు గారు 2 టర్మ్స్ చేస్తున్నారు. నాన్నగారి ఫ్రెండ్స్, నాన్నగారితో పనిచేసిన సీనియర్ లీడర్స్ అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. అంటే 2014లో కొవ్వూరులో ఓటమి తర్వాత 2019లో ఒక స్ట్రాంగ్ ఇది చేసుకున్నారు, మినిస్టర్గా వచ్చారు. అలాంటి నియోజకవర్గాన్ని విడిచి వస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది? చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే నేను 2013లో కొవ్వూరులో అడుగు పెట్టానండి. పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు 11 ఇయర్స్లో ఒక 3 టైమ్స్ ప్రతి గ్రామానికి గడప గడపకి వెళ్ళడం జరిగింది. అంటే ఈ రోజున అంటే నేను ఒక లేడీని అవ్వడంతో ఏదైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు లేడీస్ అందరూ కూడా చాలా ఫ్రీగా నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అవ్వడం. అంటే పురుషులు వెళ్తే కొంత బిడియంగా వాళ్ళు బయటికి రాలేకపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ నేను ఆ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి ఏదన్నా అవసరాలు ఉంటే చెప్పడం, లేదా జగనన్న వారికి చేసిన మేలుని నాతో షేర్ చేసుకోవడం, ఇలాంటివన్నీ జరిగాయండి. చాలా ఒక మంచి అక్కడ కొవ్వూరు ప్రజలతో ఒక మంచి బాండింగ్ అనేది వచ్చిందండి. ఈ రోజున నిజంగా అంటే అక్కడ కొంత డెవలప్మెంట్ అనేది చేసాము. మన లీడర్స్, నాయకులు, నెక్స్ట్ ఈ ప్రజలతో కొంత బాండింగ్ రావడం అనేది, అక్కడ నుండి ఒకేసారి ఇక్కడికి రావడం అనేసరికి చాలా పెయిన్ అనిపించింది. పాపం కొంతమంది ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను వాళ్ళకి ధైర్యాన్ని చెప్తున్నాను, ఎక్కడికి పోలేదు, పక్కనే ఉన్నాను కదా, ఎక్కడున్నా మీ మనిషిని అని చెప్తున్నాను. సో వాళ్ళంతా కొంచెం ధైర్యంగా తలారి వెంకట్రావు గారితో కలిసి పనిచేస్తున్నారండి. వనిత గారు, ఒక హోమ్లో అంటే ఇంట్లోనే బాధ్యతలు నిర్వహించడం అనేది చాలా వరకు పెద్ద ఇది లాంటిది. అలాంటి హోమ్ మినిస్టర్గా ఒక కత్తి మీద సాము లాంటి ఒక బాధ్యతలు తీసుకున్నారు. ఎలా అనిపించింది ఇప్పటి వరకు? అంటే మధ్యలో తీసుకున్నా సరే ఎలా ఉంది మీకు? నిజంగానేనండి, హోమ్ అంటే రెస్పాన్సిబుల్, బాగా ప్రతిదానికి ఆన్సరబుల్. ఎక్కడ ఏమి ఇబ్బంది జరిగినా కూడా ఫస్ట్ క్వశ్చన్ చేసేదే మనల్ని. అయితే నిజం చెప్పాలంటే దేవుడు దయ వల్ల కావచ్చు, లేదా
ఈ పరిస్థితులు అనుకూలించడం వల్ల కావచ్చు, లేదా జగనన్న తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కావచ్చు, ఈ రోజున రాష్ట్రంలో నేను హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు అనేవి చాలా కంట్రోల్లో ఉన్నాయండి. చాలా ఆ విషయంలో అయితే మన ఆంధ్రాలో మన ప్రభుత్వంలో ఈ విధంగా శాంతియుతంగా పరిపాలన సాగడం అనేది గొప్ప విషయం. అంటే క్యాబినెట్లో చాలా మంది మంత్రులను చూసాం, అంటే మధ్యలోనే చాలా మందిని మార్చారు. ఉమెన్ అండ్ చైల్డ్ నుంచి ఇప్పటివరకు హోమ్ మినిస్టర్ వరకు 5 ఏళ్ల పాటు కంప్లీట్గా మీరు ఉండగలిగారు. ఎలా అనిపిస్తుంది జగనన్నది చూస్తుంటే మీకు? అంటే బేసికల్గా నేను అంటే 14 నుండి 19 వరకు కొవ్వూరులో వర్క్ చేసినప్పుడు అండి, మేము కష్టపడిన విధానము నాయకులందరినీ కూడా ఒక తాటి మీదకి తెచ్చి ప్రచారాల్లో పాల్గొనడం, ప్రతి పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాల్లో పాల్గొని, అప్పుడు ఒకటే మాకు ఉన్నింది ఏంటంటే ఇక్కడ నుండి మేము గెలవాలి, ఎమ్మెల్యేగా గెలవాలి కొవ్వూరు. నిజంగా మేము పడిన కష్టానికి దేవుడి దయ వల్ల జగనన్న వేవ్ మంచిగా వచ్చి 19లో మేము అక్కడ 25,000 మెజారిటీతో గెలవడం జరిగింది. అంటే కొవ్వూరు అనేది టీడీపీకి స్ట్రాంగ్ కాన్స్టెన్సీ, అలాంటి దాంట్ దగ్గర అక్కడ 25,000 అంటే సో మేమంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే పడిన కష్టానికి ఫలితం వచ్చింది అనేది హ్యాపీ ఫీల్ అయ్యాం. తర్వాత ఇంకా దేని గురించి ఆలోచన చేయలేదండి. అంటే క్యాబినెట్లో ఉండాలని కానీ ఉంటున్నామని కానీ ఏది లేదు, అసలు థాట్ చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే 151 గెలుచుకున్నాం, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, మన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా గవర్నమెంట్ మంది కాబట్టి ఏ పనైనా చేయగలం అనే ఒక ధైర్యంతో నా దగ్గర వచ్చి నన్ను గ్రీట్ చేసి వాళ్ళు రకరకాలుగా అది వచ్చేస్తుందండి, మనకి ఇది వచ్చేస్తుందండి, అవి ఏమీ వద్దు, మనం హ్యాపీగా ఉందాం, మన పని మనం చేసుకుందామని నేను వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. జగనన్న ఆశీస్సులతో ఫస్ట్ క్యాబినెట్లో వచ్చున్నానండి. వచ్చినప్పుడే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే 151 మందిలో జగనన్న నాకు ఒక ప్రయారిటీ ఇచ్చి నన్ను ఒక మహిళగా తన క్యాబినెట్లో పెట్టుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అట్లానే ఆ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన అన్ని రోజులు కూడా నేను ఏదైతే ఆ డిపార్ట్మెంట్లో కొద్ది సంవత్సరాలుగా క్రానిక్గా ఉండిపోయిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ప్రమోషన్స్ కానివ్వండి, ఇంకా అందులో ఉన్న అంగన్వాడీ టీచర్స్ ఆయాలకి వీళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా సపోర్టివ్గా ఉండి ప్రతి ఒక్కటి కూడా సాల్వ్ చేయడానికి నాకు సహకరించారని నేను చాలా హ్యాపీగా ఆ శాఖలో నా బాధ్యతలు నిర్వహించడం జరిగిన తర్వాత ముందుగానే ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు 2.5 తర్వాత మిమ్మల్ని చేంజ్ చేస్తానని మాకు ఫస్ట్ క్యాబినెట్ ఇవ్వడానికి ముందు. సో నేను వెల్ ప్రిపేర్డ్ అనమాట. సో ఇంకా కరోనా గురించి ఇంకా 4 నెలలు కూడా పొడిగించారు. సరే ఒక క్యాబినెట్కి మేము వెళ్ళినప్పుడు రిజైన్ చేయమన్నారు. రిజైన్ చేయమంటే అందరం రిజైన్ చేసిన తర్వాత ఆ రోజు నేను ప్రెస్తో మాట్లాడుతూ కూడా చెప్పాను, ఏమనంటే ఇన్ని జగనన్న 2.5 ఇస్తానన్నారు, ఇంకా 4 నెలలు ఇంకా అదనంగానే ఇచ్చారు. నా డిపార్ట్మెంట్లో నేను అడిగిన ప్రతిదీ ఒకటి నాకు సపోర్ట్ చేసి సహకరించారు, నేను హ్యాపీ. సో నేను ఇప్పుడు ఈ మిగిలిన టైం ఏదైతే ఉందో కాన్స్టిట్యున్సీకి పోయి పార్టీ పరంగా బాధ్యతలు తీసుకొని నా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతిదీ చక్కబెట్టుకోవాలి. నాకు ఈ టైం ఇచ్చారు, నాకు ముందు గుర్తించి నాకు ఇచ్చిన దానికి జగనన్నకి థ్యాంక్స్ చెప్పి చాలా హ్యాపీగా వెళ్ళిపోయానండి. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా కొవ్వూరు వెళ్ళిపోయి రిజైన్ చేసిన రోజునే లీడర్స్ అందరినీ పిలిచి మీటింగులు పెట్టి, నేను ఎలాగో రిజైన్ చేశాను, బాధ్యతల నుండి తప్పుకున్నాను కనుక రేపటి నుండి వచ్చి ఇంకా అంతా మనం గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకోవాలి, మీరు అంతా సిద్ధంగా ఉండండి, నేను 2 డేస్లో వస్తాను, మొత్తం ఫుల్ ప్రిపేర్డ్గా అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను వచ్చాను, తాడేపల్లి కూడా వెళ్ళి 2 రోజులు కొంచెం ఇంట్లో కొన్ని ప్రిపరేషన్స్ ఉంటే అవన్నీ చూసుకొని మళ్ళీ బయలుదేరదాం అనేసరికి మళ్ళీ మొదలైనయండి నాకు కాల్స్ అనమాట. సెకండ్ క్యాబినెట్ గురించి మీరు ఉంటున్నారు, ఉండబోతున్నారు, ఇవన్నీ సీఎంఓలో నుండి కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ సీఎం గారికి దగ్గరగా ఉండే వాళ్ళు అంతా ఫోన్ చేసి చెప్తా ఉంటే నేను ఊరికే వాళ్ళు ఏదో నన్ను ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నాను, కానీ ఉంటానని అయితే ఎప్పుడు అనుకోలేదు. అంటే ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు లేదండి. మీరు గమనించండి, ఏ ఒక్క ఛానల్లో కూడా నా గురించి ఊహాగానాలు కానీ నేను ఉంటానని కానీ లేదా ఒక పేపర్లో వనితమ్మ ఉంటుందని కానీ ఎక్కడా రాలేదండి.
అయితే నేను అనుకున్నా అన్నమాట, ఇంకా సరే మనకి ఎలాగూ ఆ థాట్ లేదు, ఎలాగూ బయట వాళ్ళు ఏం చెప్పట్లేదు, ఇంకెందుకు మనం మాట్లాడకూడదు అంటే ఇవో కొంచెం కొంచెం లీకేజ్లు ఉన్నా కూడా ఆ లీకేజ్లను కూడా మనం లీక్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏముంది, లాస్ట్ మినిట్లో అయినా కూడా మారచ్చు, అది రాజముద్ర పడేంత వరకు కూడా నమ్మకం లేదు కాబట్టి నేను కొంత నాకు ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నేను ఎక్కడ ఎవరితో షేర్ చేయలేదండి. తర్వాత మరి మా కొవ్వూరు నాయకులకి గోపాలపురం నాయకులకి మరి దేవుడు ఏం చెప్పాడో ఏమో తెలియదు, కానీ వీళ్ళంతా మీరు సెకండ్ క్యాబినెట్లో ఉండాలండి, మళ్ళీ హోమ్గానే తిరిగి రావాలని నాకేంటో చెప్పేవారు, మన మీద ఇలా వెళ్తే అలా ఇచ్చేస్తున్నట్టు. ఇదేం కోరిక అని నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అసలు ఉండడమే ఎక్కువ, మళ్ళీ హోమ్ అని ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. పోనీ అదే శాఖ కంటిన్యూ చేస్తారేమో ఉంటే గనక అని నేను ఏదో అట్లా అనేదాన్ని. వెళ్ళామంటే సడన్గా ఒక 5 డే సీఎం గారు ఛానల్స్లో అదే టీవీలో రిలీజ్ చేశారు మన వాళ్ళ ద్వారా. ఆ లిస్ట్ వచ్చింది, చూసాము, సెకండ్ క్యాబినెట్లో ఉన్నాం. నెక్స్ట్ డేనే ప్రమాణ స్వీకారం వెళ్ళాము. వీళ్ళంతా ఏదైతే స్లోగన్ మొదలు పెట్టారో మా డిపార్ట్మెంట్ వాళ్ళంతా వచ్చి ముందుగానే కంగ్రాట్స్ చెప్తున్నారు అనమాట వెళ్తుంటే. ఏంటి వీళ్ళు ఎట్లా చెప్తున్నారు నాకైతే ఎట్లా అంటే వీళ్ళకి ఎట్లా తెలిసింది అనేది ఒక డౌట్ అయితే, కానీ నాకైతే అధికారికంగా ఎక్కడి నుండి రాలే. ఆ రోజు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో కలిసి సీఎం గారిని కలవడానికి వెళ్ళిన తర్వాత సీఎం గారిని కలిసి గ్రీట్ చేసిన తర్వాత సీఎం గారు కూడా తల్లి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను ఇంకా బాగా జాగ్రత్తగా చెయ్యి అన్నారు తప్ప శాఖ ఏంటో చెప్పలేదు. సరే ఇంకా సీఎం గారిని నాదేం శాఖ అని ఏం అడుగుతాం, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి సరే సార్ అని చెప్పి సీఎం గారికి థ్యాంక్స్ చెప్పేసి అందరం కలిసి బయటకు వచ్చానండి. ఈ లోపల టీవీలో స్క్రోలింగ్ వస్తుంది, మా మీడియా వాళ్ళందరూ పట్టుకుని మీకు ఇప్పుడే హోమ్ ఇచ్చినట్టు వచ్చిందండి, మరి ఏంటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటని. అంటే నాకు హోమ్ ఇచ్చారని కాదండి, లేకపోతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇచ్చారని కాదు. యాక్చువల్గా జగన్ అన్నతో క్యాబినెట్లో కాకుండా ఆయనతో ప్రయాణం చేయడం ఒక శాసనసభ్యురాలుగా అనేది అసలు జీవితంలో మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ప్రతిదీ కూడా అంటే బయట చాలామంది మాట్లాడుతుంటారు జగనన్న గురించి, జగనన్న మనస్తత్వానికి వీళ్ళు మాట్లాడేదానికి ఎక్కడ పొంతనుండదండి. మేము వెళితే ఎప్పుడు కూడా జగనన్న వనితమ్మ తల్లి ఎలా ఉన్నాం, ఇంతకు మించి వనిత గారి ఏంటి సక్సెస్ మంత్రం ఏంటి అసలు? అదేనండి, అసలు వనితమ్మ తల్లి అనే ఒక మాట తప్పించి ఎప్పుడూ కూడా అసలు ఏదన్నా మేము మాకు ఇది కావాలి సార్ అని ఏదన్నా ఒక లెటర్ రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ పిలిచి అమ్మ అడుగుతుంది చెయ్యండి, అమ్మ తల్లి ఈ 2 పదాలు తప్పించి ఇంకెప్పుడు ఏది రాదు. అంతగా అంటే అంటే మా ఇంట్లో మా అన్న మా చెల్లెళ్ళు అక్కలు అలా అంత ప్రేమగా పిలుస్తారో తెలియదు, కానీ ఒక్కొక్క సందర్భం నిజంగా అన్న ఎప్పుడు వెళ్ళినా కూడా ఎంత స్ట్రెస్లో ఉన్నాండి, ఎంత బిజీలో ఉన్నాండి, అదే పిలుపు, అదే పలకరింపు, అదే నవ్వు, అంత చక్కగా రిసీవ్ చేసుకుని మాతో పని చేస్తుంటే మాకు ఇంకా అంతకన్నా కంఫర్ట్ ఏముంటుంది చెప్పండి మహిళలుగా. అసలు ఇంకా అన్న ఇచ్చిన సపోర్ట్ గురించి అయితే మాటలు లేవండి, అంత చక్కగా సపోర్ట్ చేస్తారు. అట్లానే ఏదైతే జగన్ అన్నతో మేము అంటే 2012లో పార్టీని విడిచిపెట్టి టీడీపీని విడిచిపెట్టి నాకున్న ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి అసెంబ్లీలో అవిశ్వాసానికి ఆ రోజున అర్ధరాత్రి నిలబడిన కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీ నుండి వచ్చిన శాసనసభ్యుల్లో నేను ఏకైక మహిళనండి. ఆ రోజున నేను అసెంబ్లీలో అవిశ్వాసానికి నిలబడిన రోజున నాకు చాలా రకాలుగా టీడీపీ పార్టీ నుండి ప్రెషర్స్ వచ్చాయి. అంటే ఎందుకు అని అంటే వాళ్ళు కొంత పార్టీకి డ్యామేజ్ అవుతుందని చెప్పేసి విప్ జారీ చేశాం కనుక మీ మీద యాక్షన్ తీసుకుంటామని ఇలా రకరకాలుగా వాళ్ళు మాట్లాడినా కూడా మనము ఆల్రెడీ అక్కడ నుండి ఇక్కడ వచ్చాము, పార్టీ కండువా మోస్తున్నాం కనుక ఈ పార్టీకి కట్టుబడి ఉండాలని ఆ రోజున ఏదైతే మేము ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని జగనన్న వెంట నడిచామో, జగనన్న ఎప్పుడు కూడా తనతో కష్టాల్లో నిలబడిన ఏ వ్యక్తిని కూడా మర్చిపోలేదండి. మేము ఆ రోజున ఎవరెవరమైతే జగనన్నతో వచ్చామో వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు, అంతగా మమ్మల్ని గుర్తించారు, గౌరవించారు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి, లైఫ్ లాంగ్ మాజీ మంత్రిగా మేము ఉంటాము, అది చాలు.
ఈ రోజున నేను ఎప్పుడు ఊహించండి నా జీవితంలో జరిగింది హోంమంత్రి అనేది. నేను ఎప్పుడు ఆశపడలేదండి, కావాలని కోరుకోలేదు. అలాంటిది నాకు మరి మాజీ హోంమంత్రి అనేది అంతకన్నా ఇంకా ఇంతకన్నా గౌరవం. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్ని అసలు ఏ రూపంలో ఫేస్ చేస్తున్నారు? అంటే ప్రధానంగా పథకాలపైన వెళ్తున్నారా, ఇంకా 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 మిగతా ఫినామినా ఏమైనా ఆధారపడి ఉందా? జనరల్గా అండి ఇప్పుడు ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మేము ప్రజలకి ఇది చేశామని చెప్పుకోవడానికి ఏదీ లేదు. ఇది చెయ్యబోతున్నామని చెప్పుకోవడానికి ఏదన్నా ఉందంటే మమ్మల్ని కాపీ చేసి చెప్పుకోవాలే తప్ప వాళ్ళ సొంతంగా చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా వాళ్ళకి లేదు. మేము ఈ రోజున మొన్న 19 ఎలక్షన్స్కి వెళ్ళాము అంటే రేపొద్దున మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనేది చాలా క్లియర్గా చెప్పాము. చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించామండి 5 సంవత్సరాల కాలంలో. అంతేకాకుండా ఏం జరిగిందంటే అండి, మేనిఫెస్టోలో పెట్టింది మేము 99% చేసుంటే మేనిఫెస్టోలో పెట్టనివి కూడా చేసి చూపించారు ఈ రోజున జగన్ అన్న. అంటే 19 ఎలక్షన్కి వెళ్ళే ముందు మేము ఏం చేయబోతున్నాం అనేది చెప్పాం. ఇప్పుడు 24 ఎలక్షన్కి వెళ్ళబోతున్నప్పుడు 19 నుండి 24 వరకు కూడా ఎంతవరకు మేము ఏం చేశాము, ఇది ఎంతమందికి ఉపయోగపడింది, ఎవరి కుటుంబాలలో ఎవరెవరికి మార్పు తీసుకొచ్చింది ఈ పథకం, ఇది మాత్రమే మేము చెప్తాం తప్పండి వాళ్ళకిలాగా వాళ్ళంతా చూస్తాం వీళ్ళంతా చూస్తాం, వాళ్ళని ఏదో చేసేస్తాం వీళ్ళని ఏదో చేసేస్తామని పనికిరాని కబుర్లు అయితే మేము చెప్పమండి. ప్రజలకు ఉపయోగపడేది మేమేం చేసాం, ప్రజల పక్షాన్ని ఈ ప్రభుత్వం ఎలా నిబద్ధతతో పనిచేసింది, జగన్ అన్న అంటే ఏ విధంగా పరిపాలన చేసి ఒక మార్క్ తన పాలనలో తీసుకొచ్చారు, అది మాత్రమే చెప్తాను. అంటే 2019 ఎన్నికలకి ఇప్పటికి చాలా వరకు మార్పులు జరిగాయి. ఇప్పుడు తెలుగుదేశం మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది, వాళ్ళు కలిసింది. తర్వాత షర్మిలా రెడ్డి దానికి సంబంధించి పిసిసి పగ్గాలు చేపట్టారు. ఇవన్నీ పొలిటికల్ ఫ్యాక్టర్స్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే అండి, తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడూ కూడా సింగిల్గా పోటీలోకి పోయింది లేదు, పొత్తులతోనే వెళ్తారండి వాళ్ళు. అంటే వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది జనసేనని తీసుకొచ్చి అంతా కలిసి ప్రయాణం చేస్తే ఏదో ఆంధ్రాలో ఒక ప్రభంజనం వచ్చేస్తుంది, మొత్తం అందరూ కలిసి కట్టగట్టుకుని వీళ్ళకి ఓట్లేసేసి వీళ్ళకి అధికారాన్ని ఇచ్చేస్తారని ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఆ భ్రమ మొన్నటితో వాళ్ళ సర్వేలు వాళ్ళకే చెప్పాయండి, భ్రమ విడిపోయింది. సో ఈ రోజున ఇద్దరు కలిసి వెళ్ళినా కూడా జగనన్నని ఢీ కొట్టేది లేదు, అంత సత్తా వాళ్ళకి లేదనేది వాళ్ళకి అర్థమయ్యి ఈ రోజున జగనన్నని ఏ విధంగా సైకలాజికల్గా వీక్ చేయాలి, ఇంటిలో నుండే తీసుకొచ్చారు షర్మిలమ్మ గారిని. కావాలని ఏదో జరిగిపోయిందని ఆవిడతో ఒక స్క్రిప్ట్ రాయిపించి వీళ్ళే రాసి ఆవిడతో మాట్లాడిస్తున్నారు. సరే అండి, కుటుంబం అన్న తర్వాత ప్రతి కుటుంబంలో చిన్న పెద్ద కుటుంబంలో ఏదో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య చిన్న చిన్నవి ఉండడం సహజం. అది ఆస్తి కావచ్చు, పదవులు కావచ్చు, ఏదైనా కావచ్చు. సరే ఏదేమైనప్పటికీ దాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు. చూడండి వీళ్ళు ఎంత దిగజారిపోయారో అధికారంలోకి రావడానికి అనేది అర్థమవుతుందండి. అంటే ఈ రోజున నిన్న మొన్నటి వరకు ఆవిడ తెలంగాణలో ఉండి నేను అక్కడ బిడ్డనే అంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ బిడ్డనే అంటుంది. సరే ఏదన్నా కూడా ఈ రోజున ఆవిడ మాట్లాడే ప్రతి మాటకి కూడా ఏదో ఒక రోజున సమాధానం చెప్పాలండి. అందుకే ఆవిడకి రాజకీయ అనుభవం ఎంత ఉందో మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఏదైనా కూడా ఏం మాట్లాడినా కూడా అది ఆవిడ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మంత్రి గారు, మీ నియోజకవర్గం చేరుకొద్దాం. మీరు కొవ్వూరులో ఒక ప్లాట్ఫామ్ అంతా వేసుకున్నారు, ఇప్పుడు గోపాలపురానికి వచ్చారు. తలార వెంకట్రావు ఆ ప్లాట్ఫామ్కి మీరు వెళ్ళడానికి అనుకూలంగా ఉందా, మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి చేయాల్సిన అవసరం ఉందా? ఎక్కడండి? ఇక్కడ గోపాలపురంలో. గోపాలపురంలో ఆల్రెడీ ప్లాట్ఫామ్ నాకు ఎప్పటి నుండో ఉందండి, మా ఫాదర్ దగ్గర నుండి. ఫాదర్ ప్లాట్ఫామ్ ఉంది, తర్వాత 9లో నేను చేశాను. నాకు నాయకులందరూ తెలుసు, కార్యకర్తలు చాలామంది తెలుసు. ఏదో న్యూ జనరేషన్ కొంతమంది యూత్కి నేను పెద్దగా తెలియదు, వాళ్ళు ఆల్రెడీ బాగానే వీళ్ళందరితో కలిసి పనిచేస్తున్నారు, బాగానే రిసీవ్ చేస్తారు. తలార వెంకటరావుకి సంబంధించి మీకు తెలిసింది కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, టీడీపీ వాళ్ళు దాడి చేయడం, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఇటువంటివన్నీ జరిగినాయి. ఆ ఫ్యాక్టర్ అంతా మళ్ళీ మీరు గ్రౌండ్ అంతా చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడే జనరల్గా ఏవో చిన్న చిన్నవి ఉంటాయండి, పార్టీ అన్న తర్వాత ఇంత పెద్ద ఫ్యామిలీలో చిన్న చిన్నవి ఏవో ఉంటాయి కదండి, అవన్నీ సెట్ చేసుకోవడం అది పెద్ద విషయం ఏం కాదు. అంటే నేను ఒక శాసనసభ్యుడిపైన దాడిని హోమ్ మినిస్టర్గా ఎలా చూడాల్సిన అవసరం ఉంది? డెమోక్రసీలో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి కామన్, ఇవన్నీ ఉంటాయి. అంటే జనరల్గా అండి ఎవరైనా శాసనసభ్యుడు అనే కాదు, ఒక సామాన్య వ్యక్తి మీద కూడా ఎవరు దాడి చేయడానికి ఎవరికి రైట్ లేదు. కాకపోతే ఏంటంటే ఈ రోజున కొంతమంది
రకరకాల పరిస్థితుల వల్ల కావచ్చు, రకరకాల లోపలికి ఇంటేక్ తీసుకునే వాటి మీద కూడా వాళ్ళు వాళ్ళు కొద్దిగా ప్రభావితమై ఆ టైంలో అలా కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసే పరిస్థితులు కనిపిస్తాయి. కానీ సిచ్యుయేషన్ అనేది అప్పుడు వేరే రకంగా ఉంది కనుక అది తప్పిదం జరిగిపోయింది. అయితే మేమైతే శాసనసభ్యులు ఆ రోజున ఇక్కడ తలారి వెంకట్రావు గారి మీద జరిగిన దాడిని అయితే తీవ్రంగా మేము అందరం ఖండించడం జరిగింది. ఎక్కడా కూడా ఇలాంటివి జరగడం కూడా అది మంచి పరిణామం కాదండి. ఎందుకనంటే ఈ రోజున శాసనసభ్యుడు అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన వ్యక్తి. అతనికంటూ ఒక గౌరవం ఇవ్వాలి, అతని చేత ప్రజలకి మేలు జరిగేది చేయించుకోవాలి తప్ప ఏదో ఇబ్బందికరమైన సంఘటన జరిగిందని దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే మేము కొవ్వూరు నియోజకవర్గంలో కూడా తిరిగాము. అక్కడ ప్రజలందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీరు ఎక్కడ మారుతారని. మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు అసలు గోపాలపురానికి వస్తానని? ఇలా లేదండి, నాకు 2 years నుండి ఇక్కడ నుండి కొంతమంది మా లీడర్స్, కొంతమంది ఏదంటే అభిమానంగా ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు వచ్చి కనబడతా ఉండేవారు. మీరు మా నియోజకవర్గానికి వస్తున్నారంట కదండి, 2 years బ్యాక్ అండి. నాకు భలే నవ్వొచ్చేది అనమాట. ఏంటి ఇలా అంటున్నారు, మీరు వచ్చేస్తున్నారంట కదండి. కనీసం అప్పటికి ఏమాత్రం ఇంత కూడా స్మెల్ లేదు, అలాంటి ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. అయితే ఏంది ఇలా అంటున్నారంటే నేను అనుకునేదాన్ని అనమాట. నా మీద ఉన్న అభిమానంతో అట్లా అంటున్నారులే అని. లేదండి అలా ఎందుకు లేదు, ఇక్కడే ఉంటాను, నేను ఊర్లోనే కంటెస్ట్ చేస్తాను నేను అని చెప్పేదాన్ని. పాపం వాళ్ళు కొంచెం చిన్నపుచ్చుకుని చూద్దాంలేండి అని వెళ్ళిపోతూ ఉండేవారు. మొన్న సంక్రాంతి పండగ అయ్యే వరకు కూడా అసలు ఇటువైపు వస్తామని కానీ ఆలోచన కానీ లేకపోతే వెళ్ళవలసి వస్తుందనే ఆలోచన కానీ లేదండి. అంటే ఫ్రీక్వెంట్గా నేను ఏదైనా కొంచెం నాకు అక్కడ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టేసేదాన్ని. ముఖ్యమంత్రి గారు నేను ఎలా వెళ్ళాలనేది నాకు గైడ్ చేసేవారు. సరే, నేను జగన్ అన్న ఇచ్చిన గైడెన్స్తో నేను అగ్రెసివ్గా పోయేదాన్ని. అక్కడ డోర్ టు డోర్ తిరగడం కానీ ఇంకా కార్యక్రమాల్లో కొంచెం ఎక్కువ టైము నియోజకవర్గంలోనే స్పెండ్ చేయడం అనేది జరిగేది. సో నాకు అంత సపోర్టివ్గా ఇంకా జగన్ అన్న ఇస్తున్నప్పుడు నన్ను చేంజ్ చేస్తారని ఎట్లా అనుకుంటా అండి. ఆ థాట్ అసలు అయితే లేదు. ఇంకా లాస్ట్ మినిట్లో సంక్రాంతి అయిన తర్వాత ఒకరోజు మిథున్ సార్ ఫోన్ చేసి, అమ్మ జగన్ అన్న మిమ్మల్ని ఎట్లా అడగమన్నారు అంటే, ఏది అని డిసైడ్ అవుతామండి. నేను అదే చెప్పాను, ఇక్కడ 11 years నుండి వర్క్ చేస్తున్నాను కదండి, కాస్త డెవలప్మెంట్ చేశాను కదా, నాకు ఇదే బెటర్గా ఉంటుంది కొవ్వూరు అనేసి అన్నాను. అంటే నా ఆన్సర్ నచ్చినట్టు లేదండి, ఒకసారి ఆలోచించండి అమ్మ, 1 or 2 days అన్న తీసుకుని అనేసి అన్నారు. అంటే సరే సార్ అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ కాల్ చేసినప్పుడు, సార్ నేను డిసైడ్ అవ్వడం అనేది కష్టం, మీరు ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను నేను అని చెప్పాను. అంటే ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తుంటాయండి? మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక చిన్న పరిణామం అది. ఈ నియోజకవర్గం పెద్దదండి, కొవ్వూరుతో కంపేర్ చేస్తే పెద్దది. రెండవది, నేను 9లో నేను ఇక్కడ చేసున్నాను, నాకు పరిచయం ఉంది. తర్వాత నాకు ముందు మా నాన్నగారు 2 terms చేసున్నారు, కొంత డాడీ బేస్ ఉంది. తర్వాత ఈ కాన్స్టెన్సీలో ఎవరైనా న్యూ పర్సన్ తీసుకురావాలంటే ఇంత షార్ట్ టైంలో న్యూ పర్సన్ని పెట్టడం అనేది కష్టం కనుక ఇట్లా స్వాప్ చేస్తున్నారు. ఇలా గోపాలపురంలో ప్రయారిటీస్ ఏమించుకున్నారు? మీరు వచ్చిన తర్వాత మొత్తం మేము ఫాలో అయ్యాం, అన్ని చోట్ల మీరు తిరుగుతున్నారు, సభల్లో మాట్లాడుతున్నారు, వాళ్ళని అడ్రస్ చేస్తున్నారు. ఏం సమస్యలు గుర్తించారు, ఏం ప్రయారిటీగా చేయబోతున్నారు మీరు? అంటే సమస్యలు అనేవండి, కొంచెం రోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండోది, ఓన్ సైట్స్లో హౌసెస్ కట్టుకున్న వాళ్ళకి బిల్స్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఈ గోపాలపురం నియోజకవర్గం అనేది 2nd phase రుడాలో యాడ్ అయ్యింది. 1st phase కొవ్వూరు యాడ్ అవుతుంది, అక్కడ మేము ఇచ్చాము. ఆల్రెడీ ఓన్ సైట్స్లో ఇళ్ళు కట్టుకున్న వాళ్ళందరికీ బిల్స్ అయినాయండి, ఇక్కడ కాలేదు, అదొకటి. రెండవది, అక్కడ మేము ఏ ఊరు గడపకి వెళ్ళామో ఆ ఊర్లో ఎలక్ట్రికల్ పోల్స్ ఇబ్బందులు కానీ, హై టెన్షన్ వైర్స్, ట్రాన్స్ఫార్మర్స్ ఇలాంటి ఇబ్బందులు ఏమొచ్చినా కూడా అవన్నీ ఇమీడియట్గా మేము షార్ట్అవుట్ చేసుకున్నామండి. ఇక్కడ అది ఉంది, చాలా ప్రాబ్లం ఉంది. రెండవది, ఇంకా చెప్పాలంటే ఈ హౌస్ సైట్స్ ప్రాబ్లం ఉందండి. నా దగ్గర
కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి విలేజ్కి కూడా ఎక్కడా కూడా పెండింగ్ లేకుండా హౌస్ సైట్స్ కొనడం జరిగింది. కొంతమందికి కొన్ని గ్రామాల్లో హౌస్ సైట్స్ లేకపోతే అవైలబుల్గా మున్సిపాలిటీలో కొనడం జరిగిందండి. అంటే మొత్తానికి కొనకుండా అయితే ఎక్కడా లేము. మున్సిపాలిటీలో కొన్నాము, ఆ గ్రామాల్లో అవైలబుల్గా ఉంటే ఆ గ్రామాల్లో కొన్నాం. అలా హౌస్ సైట్స్ ప్రతి విలేజ్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని చోట్ల ఏమైందంటే కొంతమంది ఇది గ్రామ కంఠం అని, ఇది శ్మశానం అని, లేకపోతే ఇది ఇంకో భూమి అని చెప్పేసి కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చారు. దానివల్ల కొన్ని విలేజెస్లో హౌస్ సైట్స్ ఇవ్వలేకపోయాం. అదొక ప్రాబ్లం ఉందండి. ఇక్కడ ఇవన్నీ చార్ట్అవుట్ చేశారు ఆల్రెడీ? నేను వచ్చి 1 month అయిందండి. అంటే షార్ట్ టైమ్ కొన్ని మ్యాక్సిమం పుష్ చేస్తున్నాను. ఏదో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి కొన్ని వర్క్స్ అవి చేపిస్తున్నాము. ఇంకా హౌస్ సైట్స్ది అనేది సీఎం గారి దృష్టిలో పెట్టున్నాను. ఇప్పుడే కాదు, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ తర్వాతనే అది అవుతుంది. ఎట్లానే ఈ ఏదైతే హౌస్ సైట్స్ ప్రాబ్లం ఉంది, స్టేకి పోయారు, అది కూడా ఎలక్షన్ తర్వాతనే చేసేదండి. ఇంకా ఏముందండి, రోడ్స్ కూడా అంతే, నిధులతో కూడినవన్నీ కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, మీకు తెలుసు కదా, కింద నుండి పై వరకు వెళ్ళాలి, పై నుండి మళ్ళీ శాంక్షన్స్, టెండర్స్ ఇవన్నీ జరగాలి కదా. ఇదంతా కొంత టైం అవసరం ఉంది కనుక ఈ టైంలో అవదండి. ప్రతిదీ కూడా కొంచెం టైం టేకింగ్ కనుక షార్ట్ పీరియడ్లో వచ్చున్నాం కనుక అందరినీ కొంచెం కన్విన్స్ చేసుకుని నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్రానికి జగన్ అనే ముఖ్యమంత్రి అవుతారు, మనం ఈ పనులన్నీ చేసుకుందామని మీరు అందరికీ చెప్పడం జరుగుతుందండి. ఇది మనకి నేనే ఎమ్మెల్యే కార్యక్రమంలో మనకి కనిపిస్తుంది. నియోజకవర్గంలోన మార్పు జరిగిన అనేక సమస్యల పరిష్కారానికి తాను ఇప్పటికే సమస్యలను గుర్తించాను. ఆ సమస్యల పరిష్కారానికి నేను ఇప్పటికే ఒక ప్రణాళిక ఉందని చెప్తున్నారు. మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.